హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. చాలా సింపుల్గా టేస్టీగా ఈరోజైతే మంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మీకు చూపించేస్తానండి. అది కూడా సగ్గుబియ్యంతో. మనకి ఈ సమ్మర్లో సగ్గుబియ్యం తీసుకుంటే హెల్త్కి చాలా చాలా మంచిది కదండి. ఒక్కసారి అయితే ఇలా సగ్గుబియ్యంతోనైతే చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చక్కగా గుల్ల గుల్లగా వస్తాయండి. ఇందులో మనము ఒక కప్పు సగ్గుబియ్యము, అలాగే ఒక కప్పు సన్నరవ్వతోనైతే ప్రిపేర్ చేస్తామన్నమాట. ఇంక ఇందులో ఎలాంటి పిండిలు వాడుకోకుండా చక్కగా ఇలా చేసుకుంటే కనుక చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఇప్పుడు ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ దానికోసం ఇక్కడైతే ఒక కప్పు వరకు సన్నరవ్వ తీసుకోవాలి. సుజీ రవ్వ అంటారు కదండి, మనం ఉప్మా చేసుకుంటాము. అది ఒక కప్పు వరకు తీసుకోవాలి. అలాగే ఇంకొక కప్పు వరకు పెరుగు. ఇక్కడ వచ్చేసి సగ్గుబియ్యము, నేను ఏ కప్పుతోనైతే పెరుగు తీసుకున్నానో అదే కప్పుతో సగ్గుబియ్యం తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ సగ్గుబియ్యం మునిగేదాకా పోసుకొని నానబెట్టుకున్నానండి. ఇక్కడ నేను నానబెట్టుకున్న సగ్గుబియ్యం మీకు చూపిస్తున్నాను. నేను మీడియం సైజు సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను. చక్కగా తొందరగా నానిపోతాయి. ఒక్క హాఫ్ అన్ అవర్లోనే మనకి నానిపోతాయండి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు రవ్వ వేసేసుకొని దాంట్లో ఒక కప్పు వరకు పెరుగు, అలాగే ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేయాలి. ఇంకా వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. ఒక కప్పు పెరుగు, ఒక కప్పు వాటర్ అయితే మనకు కరెక్ట్గా సరిపోతాయి. కొలత ప్రకారం చేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఇదంతా ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ అంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. మనకి చిన్న సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల తొందరగా ఒక హాఫ్ అన్ అవర్లోనే నానిపోతాయండి. అదే పెద్ద సగ్గుబియ్యం అయితే మనకి ఒక గంట గంటన్నరన్న నానాల్సి ఉంటుంది. ఒక్కసారి అయితే ఇలా చిన్న సగ్గుబియ్యంతో క్రిస్పీగా ఉండే పునుగులు అయితే ట్రై చేయండి, చాలా బాగుంటాయి. తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకున్న బ్యాటర్లోకి దాంట్లో సన్నగా తురుముకున్న అల్లం, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఒక మీడియం సైజు ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకోవాలి. సగ్గుబియ్యంలో వాటర్ మట్టుకు అస్సలు ఎక్కువ వేయొద్దండి నానబెట్టుకునేటప్పుడు. ఓన్లీ మనకి సగ్గుబియ్యం మునిగేదాకానే వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఇందులోనే రుచికి సరిపడినంత సాల్టు, ఒక్క పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. మనం గ్రైండ్ చేసుకున్న బ్యాటర్లో సగ్గుబియ్యము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అంతా బాగా కలిసే విధంగా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఒక్క 10 నిమిషాలు మనం పక్కన పెట్టుకోవడం వల్ల మనం కలిపెట్టుకున్న బ్యాటర్ అనేది ఇంకాస్త చిక్కబడుతుంది. ఎక్కువ టైం కూడా అవసరం లేదండి, ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 10 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, కొద్దిగా మనకి దగ్గరకు వచ్చేసింది, చిక్కబడింది. మనకి ఇలా ఉంటే సరిపోతుందండి పునుగులు వేసుకోవడానికి బ్యాటర్ అనేది. ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నానండి డీప్ ఫ్రైకి. ఆయిల్ కూడా వేడైపోయాక మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్తో చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోవాలి. చాలా సింపుల్గా వేసుకోవచ్చండి. టేస్ట్ మటుకు చాలా బాగుంటాయి నిజంగా. మనం సగ్గుబియ్యం వేసి చేసుకుంటున్నాం కదా, పైన ఏమో క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా గుల్లగుల్లగా వస్తాయండి పునుగులు అనేటివి. చక్కగా మనము ఎన్ని పడతాయో అన్ని వేసుకొని రెండు వైపులా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఒక పక్క అయితే చక్కగా ఫ్రై అయినాయి. వీటిని ఇంకో పక్కన అయితే తిప్పేసుకుంటున్నాను. ఇక్కడ చక్కగా మంచి రంగు వచ్చేసినాయండి. ఈ రంగు వస్తే సరిపోతుంది, మనకి చక్కగా క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇక్కడ చక్కగా మనకు ఫ్రై అయినాయి అన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇలా తీసేసుకొని మళ్ళీ మిగతా ఉన్న బ్యాటర్తో కూడా ఇలాగే చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న పునుగులను కూడా చక్కగా రెండు వైపులా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చక్కగా మంచి రంగు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంకా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా కమ్మగా ఉంటాయి. మనం పెరుగు వేసుకున్నాము, సగ్గు బియ్యము, ఇందులో ఎలాంటి పిండి వాడలేదు. ఓన్లీ మనం ఉప్మా రవ్వ చక్కగా గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం కదా, చాలా బాగుంటాయండి. ఇక్కడ మనం వేసుకున్న ఈ పునుగులు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇక్కడైతే నేను చక్కగా ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి.
ఇంతే అండి, చాలా సింపుల్గా ఒక కప్పు సగ్గుబియ్యము అలాగే ఒక కప్పు సన్న రవ్వతోనైతే చక్కగా మనం క్రిస్పీగా ఉండే పునుగులు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఈరోజు వీటితోని చక్కగా పల్లీల చట్నీతోనైతే సర్వ్ చేశానండి. మీకు నచ్చిన చట్నీతోని సర్వ్ చేసుకొని మీరు కూడా తప్పకుండా టేస్ట్ ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకటైతే చూపిస్తున్నాను చూడండి, ఎంత గుల్లగా వచ్చిందో. చక్కగా పైన అయితే క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందండి. ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి.